నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. న్యాయవాదుల అమెండ్మెంట్ బిల్లు రద్దు చేయాలని బార్ అసోసియేషన్ నిరసన ప్రదర్శన. అవధూత దత్తపీఠంలో ముగిసిన కోటి దత్త హోమ యజ్ఞ పూజలు. శ్రీశైల భక్తి సేవా సమితి తెనాలి నుండి శ్రీశైల వెళ్లి సేవలు అందించే కార్యాచరణ అభినందనీయం. డీఎస్పీ వి జనార్దన్ రావు. కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల అమెండ్మెంట్ యాక్ట్ బిల్లును రద్దు చేసే వరకు న్యాయవాదుల ఆందోళనలు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని తెనాలి అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ పేర్కొన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి న్యాయవాదుల అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు రద్దు చేయాలంటూ సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ సిఫార్సు చేసినటువంటి న్యాయవాదుల అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, న్యాయవాదులకు నష్టాన్ని కలిగించే బిల్లు చట్టం కారదని వ్యతిరేకిస్తూ గుంటూరు బార్ జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తారని అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, తాడిపేని శ్రీనివాసరావు, దంతాల కిరణ్ కుమార్, బొంత ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, కొమ్ము అబ్రహం లింకన్, స్టాలిన్, రమేష్, డి మల్లికార్జున రెడ్డి, మధిరా సురేష్ కుమార్, కుమారస్వామి, కనపర్తి మధుకర్, ఆర్ రాఘవేంద్ర, ఏ కిషోర్ కుమార్, కనపర్తి బెనహర్, రాజా శ్రీనివాస్ గౌడ్, రెహానా బేగం, లతా తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికే ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల్లో అన్ని బార్ అసోసియేషన్లో మొత్తం కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి కోర్టు యొక్క విధులు బహిష్కరించి ఈ అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకున్నాం. ఈ అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ కొనసాగితే అడ్వకేట్స్ స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే అడ్వకేట్స్ కొన్ని విషయాల్లో అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం వలన అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ కనుక వస్తే అడ్వకేట్కి రక్షణ స్వేచ్ఛ ఏది ఉండదు. కాబట్టి అడ్వకేట్స్ యొక్క హక్కులు కాలరాచే విధంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు వచ్చేసి పునరాలోచన చేసి ఈ అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు రేపు బాయ్కాట్ చేస్తున్నాం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని కనుక వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ కనుక ముందుకు తీసుకొస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళి దీన్ని ఇంకా బలోపేతంగా బాయ్కాట్ చేసి విధులు బహిష్కరిస్తామని చెప్పేసి దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అది అన్హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవటానికి ఈ యొక్క బిల్లు మరి దోహదం చేస్తుంది. మరి అటువంటి పనికిరాని బిల్లుని, న్యాయవాది వృత్తుల్ని హరించేటువంటి బిల్లుని మేమంతా కూడా ముక్త కంఠంతో ఉపసంహరించుకోవాలని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా మా బార్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము మా యొక్క విధులను బహిష్కరిస్తూ ఉన్నాము. మరి ఆ బిల్లు వచ్చినట్లయితే దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి. అటువంటి డ్రెకోనియన్ బిల్లు రాకూడదని చెప్పి మేమంతా కూడా ముక్త కంఠంతో తీవ్రమైనటువంటి విధానంలో పద్ధతుల్లో మేము ఈ యొక్క సమ్మెని చేస్తూ ఉన్నాము. కోర్టు విధులను బహిష్కరిస్తూ ఉన్నాము. విదేశీ సంస్థల న్యాయవాదుల్ని మరి భారతదేశంలో చొప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లోనే మరి అమెండ్మెంట్ బిల్లు ఒక భాగం. మరి దానివల్ల భారతదేశంలో ఉన్న న్యాయవాదులందరూ కూడా తమ అవకాశాలను కోల్పోవడం జరుగుతుంది. మరి అందులోనే ఈ బిల్లులో న్యాయవాదులకు సంబంధించినటువంటి ఎన్నో వ్యతిరేకమైన విషయాలు, మరి కక్షిదారులకి ఈ న్యాయవాదులకి మధ్య గొడవలు వచ్చే అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా మరి న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఆ బిల్లుని పునఃపరిశీలించమని చెప్పి దేశవ్యాప్తంగా మరి జరుగుతున్న ఉద్యమంలో భాగంగా జిల్లా బార్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మరి తెనాలి పట్టణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఈరోజు రేపు 2 రోజులు కూడా ఇక్కడ మరి బాయ్కాట్ విధులకు బహిష్కరించడం జరిగింది. మైసూరు దత్తపీఠ వ్యవస్థాపకులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో మార్చి నెల 1వ తేదీన సప్తకోటి దత్త హోమముల పూర్ణాహుతి స్వామీజీ సమక్షంలో జరుగుతుందని కోటి దత్త హోమ పూజ నిర్వహించిన ఋత్వికులు తెలిపారు. మండలంలోని పెదరావూరు గ్రామ శివారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం అవధూత దత్తపీఠం ప్రాంగణంలో ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభించిన కోటి దత్త హోమ యజ్ఞ పూజలు సోమవారం నిర్వహించిన దత్త హోమంలో ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 40 మందికి పైగా ఋత్వికులు హాజరై విశేషంగా
కోటి దత్త హోమ యజ్ఞ క్రతువును నిర్విఘ్నంగా కొనసాగించారు. పెదరావూరు పరిసర ప్రాంతాలోని భక్తులు యజ్ఞ పూజను తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. 11 అక్షరముల మూల మంత్రముతో 4 లక్షల వరకు నిర్వహించిన హోమ కృతముకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. సప్తకోటి దత్త హోమ పూర్ణాహుతి కార్యక్రమం మైసూరు దత్తపీఠంలో మార్చి 1వ తేదీన నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమ విశిష్టతను యజ్ఞ క్రతువు నిర్వహించిన యజ్ఞ బ్రహ్మలు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. అవధూత దత్తపీఠం కార్యవర్గ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రపంచానికి ఉపయోగం కోసమే ఈ హోమాలన్నీ కూడా. ప్రపంచానికి ఏం కావాలి? మొట్టమొదట సంపద. ఏం సంపద? తినే సంపద, అన్న సమృద్ధి ఉండాలి. మంచి వర్షములు కురిస్తే కానీ రైతులకు మంచి పంట పండదు. కాబట్టి ఆ సకాలానికి వర్షం కురిసి మంచి పంటలు పండి రైతులందరూ సుభిక్షంగా ఉండి వాళ్ళందరూ కావలసినటువంటి అన్న సమృద్ధి, ప్రతి వాళ్ళకి ఆహారం హాయిగా తీసుకునేటట్టుగా అన్న సమృద్ధి కలుగుతుంది. ఇటువంటి క్రతువుల వల్ల ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కానీ ఈ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉంటే సరిపోతుందా? పశువుల సంగతి ఏమిటండి అన్నారు. పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటే కానీ మనుషులందరూ హాయిగా ఉంటారు. పశు సమృద్ధి హాయిగా ఉంటే కానీ పాలు అవన్నీ మనకు చక్కగా చిక్కుతాయి. కాబట్టి పశు సమృద్ధి ఈ ప్రజలందరికీ కూడా రోగములు లేకుండా హాయిగా ఉండటం, ప్రజలు ఒకరి మధ్య ఒకరు వైషమ్యాలు లేకుండా అందరూ కూడా ప్రేమతో ఉండేట్టుగా, వాళ్ళంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు, వాడిని చూస్తే నాకేడుపు, నన్ను చూస్తే వాళ్ళకేడుపు, ఇలా ఈ తగాదాలు లేకుండా ప్రేమ, ఒక్కొక్కళ్ళ వృద్ధిలో ఏదో పాపం వాడు మనతో వాడు బతుకుతున్నాడు కదా అనే ఒక ఉద్దేశంతో ప్రేమభావం పొందటం ఈ సద్గురువులు ఇటువంటి హోమములన్నీ మన చేత ఈ విధంగా చేయిస్తున్నారు. ఏమంటే ఫలం ఎప్పుడు కనిపిస్తుంది అన్నారు. వెంటనే ఫలం కనిపిస్తుందా? మనం ఒక చెట్టును నాటినట్లయితే, ఓ సపోటా చెట్టు కానీ ఓ మామిడి చెట్టు కానీ నాటినట్టయితే దాన్ని మనం జాగ్రత్తగా చూడాలి, దాన్ని జాగ్రత్తగా పెంచాలి, దానికి ఏ రోగం లేకుండా చూసినట్టయితే బ్రహ్మాండంగా పంట పండి, అంటే మనం చేస్తూ 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 ఉంటే కానీ ఈ ఫలములన్నీ మన చేతిలోకి వస్తాయి. మరి హనుమంతుడి దేవాలయం నిర్మించాలనే సదుద్దేశంతో స్వామివారి 10 ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అది ఇప్పటికి అనుకూలించింది. మరి దాతలు మరి వీళ్ళు యొక్క స్థలం ఇవ్వటం, అట్లాగే ఈ నిర్మాణంలో ఎంతోమంది భగవద్భక్తులు అందరూ కూడా పాల్గొనటం, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని, లోకా సమస్త సుఖినో భవంతు అంటే ప్రజలందరూ బాగుండాలని ఎప్పుడు కూడా ఇటువంటి సామూహిక కార్యక్రమాలు చేసేది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చేస్తారు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులై వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగుండాలని చేస్తున్నటువంటి ఈ మహత్తర యజ్ఞ కార్యక్రమాల్లో ఎక్కడ జరిగినా ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో స్వామివారి ఆశీస్సులు పొందాలని కూడా మరీ కోరుకు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తెనాలి నుండి శ్రీశైలం వెళ్లి విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీశైల భక్త సేవా సమితి కార్యవర్గం అభినందనీయులని DSP బి జనార్దన్ రావు పేర్కొన్నారు. తెనాలిలో 18 సంవత్సరాల క్రితం ఏర్పడిన శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సమయాన భక్తులకు అందించే సేవల కార్యాచరణలో భాగంగా సోమవారం శ్రీశైలం వెళ్లే వస్తువుల వాహనాలకు DSP బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా చూపించి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైల భక్త సేవా సమితి కార్యవర్గం తమ కార్యాచరణను మీడియాకు వివరించారు. మహాశివరాత్రి రోజున భక్తులకు అన్నప్రసాద వితరణ, మంచినీటి సరఫరా, ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న DSP బి జనార్దన్ రావు మాట్లాడుతూ తెనాలిలో ఏర్పాటు చేసుకున్న శ్రీశైల భక్త సేవా సమితి కార్యవర్గం నిర్దిష్టమైన కార్యాచరణతో అందిస్తున్న సేవలకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల భక్త సేవా సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మహాశివరాత్రికి శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమం నిమిత్తం ఈ లారీలు పంపించడానికి నన్ను అతిథిగా పిలిచారు. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడి నుంచి సేవకులుగా వీరు 250 మంది సుమారు వెళ్ళి అక్కడ అన్నప్రసాద వితరణ నిమిత్తం 25వ తారీఖు నిర్వహించి రావడం జరుగుతుందని తెలిపినారు. దీనికి సేవా సమితికి మీద నమ్మకం ఉంచి ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తయింది. ఇది 18వ సంవత్సరం అంటున్నారు. ఆ దాతలందరికీ ఈ పత్రికాముఖంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. గత 17 సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ సంవత్సరం కూడా రేపు 26వ తారీఖు జరగబోయే మహాశివరాత్రి కార్యక్రమానికి ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఉచిత అన్నదాన కార్యక్రమం, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం, ఉచిత మంచినీటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ఊరు ఉన్న మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా.
అంగన్వాడీ కేంద్రాలలో శిక్షణ పొందిన చిన్నారులను ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేస్తే కార్యాచరణపై అంగన్వాడీ కార్యకర్తలకు మేళా కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు 120 రోజుల జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో స్థానిక మారిస్పేటలోని చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సోమవారం జ్ఞానజ్యోతి 5వ రోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. మండల విద్యాశాఖ ద్వితీయ అధికారి జయంతి బాబు కార్యక్రమం విశిష్టతను వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేసే కార్యాచరణ మేళా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. సిడిపిఈఓ సునీత మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు మేళా కార్యక్రమానికి అవసరమైన కార్యాచరణను చక్కగా రూపొందించాలని అన్నారు. ఇదే విధానంతో రాబోయే రోజుల్లో అంగన్వాడీ కేంద్రాలలో శిక్షణ పూర్తయిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల వైపుకు వచ్చేలా తీసుకోవాల్సిన బాధ్యతలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, చిన్నారులు పాల్గొన్నారు. జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమము అంగన్వాడీ కార్యకర్తలకు 5వ రోజులో భాగంగా ఈరోజు ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో సామాజిక కార్యక్రమాలు, పాఠశాలకు సంసిద్ధత మేళా ఎలా చేయాలి, తర్వాత ఈ పిల్లల యొక్క అసెస్మెంట్ అనేది ఎలా చేస్తామనేది ఈరోజు శిక్షణ కార్యక్రమంలో చేశాము. దీనిలో భాగంగానే మా అంగన్వాడీ కార్యకర్తలు ఈ మేళాకి సంబంధించినటువంటి మెటీరియల్ తయారు చేయటము, అలాగే ఆ మెటీరియల్ని ఉపయోగించి పిల్లల్ని అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అనేది అసెస్ చేసి అసెస్మెంట్ కార్డ్ అనేది ఇస్తారు. అదంతా కూడాను ఈరోజు మేళాలో చేయించడం జరిగింది ప్రాక్టికల్గా. థ్యాంక్ యూ. ఈ శిక్షణలో ఈసీ సెంటర్లో విద్యను పూర్తి చేసుకున్నటువంటి సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేరడానికి, లేకపోతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి అవసరమైనటువంటి సంసిద్ధత ఏ విధంగా ఉండాలనేది, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా చక్కగా నిర్వహించారు. ఈరోజు శిక్షణలో పాల్గొన్నటువంటి ఈసీ ఇన్స్ట్రక్టర్స్ అందరూ, దానికి వీరందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా డిఆర్పీలు మామూలు టైం కన్నా ఎక్కువ టైం తీసుకుని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇంత తక్కువ సమయంలో ఈ మేళాను అరేంజ్ చేసి ఈ మేళా పిల్లలకు ఉపయోగపడే విధంగా ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇదే విధానాన్ని రేపు వీరు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు ఉపయోగిస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ. పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సభ్యులందరూ పాల్గొని జయప్రదించారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు భవనంలో వద్ద సోమవారం హరిదాస్ గౌరీశంకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించే ఆత్మీయ సమావేశాన్ని సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీనియర్ న్యాయవాది తాడివేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి బార్ అసోసియేషన్ సభ్యులందరూ ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ విధానాన్ని తెలియజేస్తూ నిర్వహించే ఆత్మీయ సమావేశాన్ని సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా న్యాయవాదులంతా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాము. మరి అందులో భాగంగా రేపు మా యొక్క బార్ అసోసియేషన్ హాల్లో మా న్యాయవాదులందరూ కూడా ఆయన కొరకు ఓటు అభ్యర్థించడానికి మా న్యాయవాద మిత్రులందరూ కలిసి గెట్ టుగెదర్ చేయబోతున్నాము. ఆ యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమానికి మరి న్యాయవాదులంతా కూడా ఏకమయ్యి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనేటువంటి యొక్క అంశంతో పాటు మేమంతా కూడా ముక్త కంఠంగా వారి గెలుపుకి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా, మరి న్యాయవాదిగా కూడా ఆయన చాలా కాలం న్యాయవాది వృత్తిలో పనిచేశారు. మరి అందుకని మేము న్యాయవాదులందరం కూడా రేపు ఉదయం 11:30 గంటలకి తెనాలి బార్ అసోసియేషన్ కోర్టు ప్రాంగణం నందు మరి ఉమెన్స్ బార్ హాల్లో మరి గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టాము. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్క న్యాయవాది కూడా మన తోటి న్యాయవాది అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఓటు వేయాలని చెప్పి మా సీనియర్ న్యాయవాదులందరూ కూడా మరి రేపు ప్రచారానికి మరి తిరుగుతూ ఉన్నారు. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి గౌరవనీయులు పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారిని గెలుపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయ ఘనాపాటి ఆలపాటిని అలాంటి సీనియర్ నాయకులు పెద్దల సభలో ఉండటం వల్ల విద్యావంతులకు అనేక ప్రయోజనాలు వనగూరుతాయని రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ ముస్తాక్ అహ్మద్ తెనాలి పట్టణంలోని 21, 22 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు.
సోమవారం తెనాలి పట్టణంలోని మారీస్పేట పరిధిలో గల 21-22 వార్డుల్లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముస్తాక్ అహ్మద్ కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి ప్రచారం చేపట్టారు. నమూనా బ్యాలెట్ను పట్టభద్రులకు అందజేస్తూ మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల పట్టభద్రులు ఆలపాటి విజయం కోసం సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజాక్షేత్రంలో ఉంటూ కులమతాలకు అతీతంగా సేవలందించిన గొప్ప నాయకుడని అన్నారు. పెద్దల సభలో పట్టభద్రుల సమస్య పరిష్కారానికి శ్రమించే నాయకునిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ పట్ల ఓటర్లకు ఇప్పటికే ఒక నమ్మకం ఏర్పడిందని అన్నారు. జనసేన పార్టీ నాయకులు ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడ్డానేది అందరికీ తెలిసిన విషయమేనని, పట్టభద్రులు తమ సమస్యల పరిష్కారం కోసం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. పలువురు మైనార్టీ సంఘం నాయకులు ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నాసర్ అహ్మద్, మంగమూరి హరిబాబు, సుబానీ, మహమ్మద్ మున్నా, నసీం, జాకిర్ హుసేన్ తదితర మైనార్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ పెట్టి నిరుద్యోగ యువతకి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కలిగించి ఆదుకున్న వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా అతి తక్కువ ఫీజు పెట్టి పేద విద్యార్థులకి ఆదుకున్న, చదివి విద్య అందజేసిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఒకే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. మన ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది, ఉపాధ్యాయుల, విద్యార్థుల ప్రయోజనాల కోసం పని చేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి చీకొట్టి ఆ రోజుల్లో పారిపోయారు. ఇప్పుడు చంద్రబాబు గారి వైపు చూసి, యువనేత లోకేష్ బాబు గారి వైపు చూసి మళ్ళీ పరిశ్రమలు పరిగెత్తుకొని రాష్ట్రానికి వస్తున్నాయి. ఇది విద్యావంతులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రేపు 27వ తేదీన జరగబోయే ఎలక్షన్స్కి గెలుపు ఖాయం. మేధావులు, విద్యావంతులు, స్త్రీల సంఘాలు ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం. రేపు 27వ తారీఖు జరిగే ఎలక్షన్ వేసి గెలిపించవలసింది. కానీ 21-22 వార్డులో అభ్యర్థులందరినీ, ఓటర్స్ అందరినీ కలిసి ఓడాడటం, వాళ్ళు ఆకర్షణ అయ్యి తప్పకుండా రాజా గారికి ఓటేస్తా అంటాం వాళ్ళగా ముందుకు వచ్చి, మరి ఈ ప్రచారం మాకు అటు మైనార్టీలో కానీ హిందువుల్లో కానీ మంచి బలం చేకూరుతుందని మేము భావిస్తున్నాం. మరి అహ్మద్ ఖాన్ గారు స్టేట్ వైడ్ 33 నియోజకవర్గాల్లో కూడా పర్యటించి, ముఖ్యంగా వేమూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా వర్క్ చేస్తున్నారు. అటున్న మైనార్టీ ఓట్లన్నీ కవర్ చేసుకుని ఇటు తెనాలి కూడా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి కూడా వర్క్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా వచ్చి మరి నిన్న తాలిపోలు ఇక్కడ 21-22 ఇంకా వార్డులు ఉండే పర్యటిస్తారు. మరి వారు రాక పార్టీకి, మా గెలుపుకి చాలా అండ చేకూరుతుందని చెప్పి భావిస్తున్నాం. 21-22 వార్డుల్లో పర్యటించినటువంటి ప్రతి ఒక్క జనసేన నాయకులు, టీడీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికలు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందో, ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టు ఉపాధ్యాయులను వైన్సుల దగ్గర కాపలా పెట్టినా, లేదా నిరుద్యోగుల సమస్య మీదైనా, లేదా ఉద్యోగస్తుల సమస్యలు వాళ్ళకి రావాల్సిన టీఏడిఏలు వీటి మీద ఏ రోజు కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ లక్ష్మణ్ గారు గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఎత్తలేదు. వాళ్ళ సమస్యల గురించి ఆయన చర్చించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా చేయగల అర్హత ఉన్న నాయకుడు, కలేజా ఉన్న నాయకుడు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కాబట్టి ఆయనకి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు అందరూ కూడా నేను జన సైనికులకు ప్రత్యేకంగా, వీర మహిళలకు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఎవరెవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వివిధ హోదాల్లో ఉన్నారో మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు 27వ తారీఖు వెళ్ళి గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి కృషి చేయాలని తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు చూసాం, కానీ ఇలాంటి నాయకులు దొరకటం చాలా అరుదు. మనిషి కోసం దేనికైనా ముందుకొచ్చి నేనున్నాను అనే చెప్పే నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఎలక్షన్ నేపథ్యంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి వేమూరు నియోజకవర్గం పరిశీలకులుగా, ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వారు తిరుగుతున్న సమయంలో కొద్దిపాటి సమయం ఉంది కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ గారిని
తెనాలి కూడా పర్యటించమని కోరగా వారి మాటకి అంగీకరించి తెనాల్లో మరి మైనార్టీలు కలుపుకొని తెనాల్లో ఎక్కడెక్కడైతే మైనార్టీలు ఉన్నారో ఎక్కడైతే ఓటర్స్ ఉన్నారో అందరినీ కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్ళి వారు చక్కగా వివరిస్తున్నారు. నాయనుల మనోహర్ గారి విజయాన్ని కాంక్షిస్తూ కమ్యూనిటీల పరంగా ఏకం చేస్తూ మా మైనారిటీలని ప్రత్యేక శ్రద్ధ చొరవ చూపించిన ఏకైక నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఏకైక నాయకుడు, అలానే రాజకీయ విలువలు తెలిసిన నాయకుడు, నియమ నిబంధనలను పాటించే క్రమశిక్షణతో కలిగే మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ 21, 22 వార్డు మైనారిటీ వార్డు అఖండ మెజారిటీతో, అలానే ప్రతి మైనారిటీ 33 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి మైనారిటీ మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎమ్మెల్సీ ఓటుకి తమ అమూల్యమైన ఓటు హక్కును 1వ నెంబర్లో వేసి ఆయన్ని అఖండ మెజారిటీయే లక్ష్యంగా మన మైనారిటీ అందరూ పనిచేయాలని భావించి ఆయన త్యాగాన్ని వృధా కానివ్వకుండా మేమందరం ఆయన భారీ మెజారిటీనే లక్ష్యంగా పనిచేస్తామని ప్రతి ఒక్క మైనారిటీ మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు పంచాహినిక దీక్షగా కొనసాగుతున్నాయి. గంగానమ్మపేటలో వేయించేసి ఉన్న రామేశ్వర స్వామి వారి ఆలయంలో 2వ రోజైన సోమవారం విశేష హోమ పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ మూల విరాట్కు అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. నెమలి వాహనపై గ్రామోత్సవ శోభాయాత్ర విశేషంగా కొనసాగింది. శృంగేరి దంపతుల భక్తిపూర్వక వితరణతో గ్రామోత్సవ శోభాయాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్యక్రమాల విశిష్టతను ఆలయ ఈవో వివి రమణ కుమార్ మీడియాకు వివరించారు. దాతలు భక్తిపూర్వకంగా అందించే సేవలతో శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం భక్తులు దాతలు పాల్గొన్నారు. ఈ రోజున 2వ రోజున ఉదయము స్వామివారికి విశేష అభిషేకాలు హోమాలు తదుపరి నెమలి వాహనంపై గ్రామోత్సవానికి సిద్ధం చేశాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా 28వ తారీఖు వరకు ఉదయం సాయంత్రము ప్రత్యేక హోమాలు నిర్వహించబడతాయి. 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలను ఏర్పాటు చేశాము. అదేవిధంగా దాతల సహకారంతో వివిధ ప్రసాదాలు, ఉదయాన్నే పాలు, మధ్యాహ్నం నుంచి మజ్జిగ కూడా వితరణకి ఏర్పాటు చేశాము. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున అర్ధరాత్రి 12:30కి శ్రీ గోనుగుంట్ల శ్రీనివాసరావు గారి దంపతుల చేత కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 27వ తారీఖు దివ్య రథోత్సవం సాయంత్రం 4:30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రథోత్సవం తెనాలి పుర వీధుల్లో నుంచి మరలా దేవస్థానానికి చేరటం జరుగుతుంది. ఈ రథోత్సవానికి దివ్య రథోత్సవానికి వివిధ శాఖల వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాము. ప్రత్యేకంగా తెనాలి మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు 2 టౌన్ సిఐ గారు, డిఎస్పీ గారు కూడా రథోత్సవ విషయంలో చాలా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. తదుపరి 28వ తారీఖున ఉదయము హోమాలు మరియు మధ్యాహ్నం త్రిశూల స్నానము స్వామివారికి చేయించడంతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. కావున ఈ పర్వదినాల్లో గ్రామ ప్రజలు, తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు కూడా దేవస్థానానికి విచ్చేసి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ. పుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ రోజుకి ఉంటున్నారు. భక్తుల మనోభావాలకి, భక్తుల కోరికలను తీర్చే స్వామివారిగా ఇక్కడ పేరు పొందారు. అనేక రకాలైన కోరికలని తీరుస్తూ స్వామివారు మన తెనాలిని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని కాపాడుతూ స్వామివారి కృపకు పాత్రలు కావాలని, సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థించుకుంటున్నాం. రథోత్సవం జరుగుతుంది. ఈరోజు ఈ 26వ తారీఖు స్వామివారికి కళ్యాణం చేస్తున్నాము. పోయిన సంవత్సరం కూడా మాకు ఈ అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. స్వామివారి కళ్యాణం 12:02 జరుగుతుంది. అప్పుడు రథోత్సవం జరుగుతుంది. తర్వాత గురువారం సాయంత్రం 4 గంటలకు రథోత్సవం. అందులో పాడుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. స్వామివారి కృపాకృతలు కావాల్సిందిగా కోరుతున్నాం. సొంత ప్రయోజనాలకై పాకులాడే వారికే కాళ్లు పట్టుకునే అవసరం ఉంటుందని, ఆధారాలుంటే నిరూపించాలని ఐద్వా కార్యదర్శి రమాదేవి పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై తీవ్రంగా స్పందించారు.
ఈ నెల 27న జరగనున్న కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం తెనాలిలో రమాదేవి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా లక్ష్మణరావు విజయం నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది విజయమని అన్నారు. ఆయా వర్గాల సమస్యలపై శాసనమండలిలో లక్ష్మణరావు అలుపెరగిన పోరాటం చేశారన్నారు. శాసనమండలి రికార్డును పరిశీలిస్తే లక్ష్మణరావు పోరాట పటిమ అర్థమవుతుందన్నారు. అలాంటి వ్యక్తిపై మరొకరి కాళ్లు పట్టుకుంటున్నారంటూ అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. పూర్తి స్థాయి ఆధారాలుంటే ఇప్పటికైనా నిరూపించాలని కోరారు. సొంత ప్రయోజనాల కోసం పాకులాడే వారికే మరొకరి కాళ్లు పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొలక శివసామిరెడ్డి మాట్లాడుతూ లక్ష్మణరావుకి ఏపీ రైతు సంఘం పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, న్యాయవాది స్టాలిన్ పాల్గొన్నారు. ఆయన విద్యార్థులకి వాళ్ళ పరీక్షల సమయంలో అవసరమైనటువంటి కోచింగ్ అని డబ్బుల కోసం కాదు, ఉచితంగానే కోచింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుసు. జనరల్ ఎన్నికల మాదిరిగా పార్టీని చూసి ఓటేయడం అనేటటువంటిది కాకుండా మన సమస్యలను ఎవరు రిప్రజెంట్ చేస్తారో వాళ్ళని ఎన్నిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటరీ రికార్డు, మొత్తం శాసనమండలి రికార్డు చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అందరి సమస్యల్ని లేవనెత్తడమే కాదు, అక్కడ మాట్లాడటమే కాదు, ఫిజికల్గా ఆయా తరగతులు ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన పదంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి ఆయన. లక్ష్మణరావు గారిని ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి అసత్య ప్రచారాలు, వ్యక్తిగతమైనటువంటి దూషణలతో ప్రచారం చేయిస్తే అది మీకు మీ ఓటమిని చూపిస్తుంది. మీ తప్పుడు ప్రచారాన్ని మీరు ఆపకపోతే మేము అవసరమైతే పోలీస్ రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంతదాకా కూడా తీసుకోకుండా మీరు ఇలాంటి వాటిని ప్రచారం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అవుతుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. 60 గ్రామాలకి మంచినీరు, సాగునీరు, త్రాగునీరు ఇచ్చే దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఆయన పదే శాసనమండలిలో ప్రస్తావించడం జరిగింది. అట్లాగే డెల్టా ప్రాంతంలో 100% ఉండ కౌలు రైతులకి గుర్తింపు కార్డులు కానీ, బ్యాంకు రుణాలు కానీ, ప్రభుత్వ సహాయం సబ్సిడీలు అందక తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. అటువంటి కౌలు రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలి. 2019 చట్టాన్ని రద్దు చేసి నూతన చట్టం తీసుకురావాలని ప్రత్యక్షంగా అనేక ఆందోళనలు మద్దతుగా ఆయన పాల్గొన్నారు. మృత్యుంజయ స్వరూపుడైన పరమేశ్వరుని అనుగ్రహం కోసం భక్తులు తమ భక్తి విశ్వాసాలను విభిన్న రూపాల్లో చాటుతూ ఉంటాడు. లడ్డు తయారు చేసే తీయని బూందీతో మిర్చి స్నాకర్స్ నిర్వాహకులు శివలింగ ఆకృతిని రూపొందించి తమ భక్తిని చాటుకున్నారు. స్థానిక చెంచుపేటలోని మిర్చి స్నాకర్స్ నిర్వాహకులు పేరేచెర్ల సమీపంలోని కైలాసగిరి క్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ఆ దేవాలయ ఉత్సవ కమిటీ ముఖ్యులు శ్రీకాకుళం లక్ష్మీనారాయణ 500 కేజీలతో 1,00,000 లడ్డులకు ఆర్డర్ ఇవ్వగా మిర్చి స్నాకర్స్ వారు శివలింగాకృతిని తయారు చేశారు. 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో చూపులను ఆకట్టుకునే విధంగా శివలింగాన్ని తీర్చిదిద్దారు. సోమవారం కైలాసగిరి క్షేత్రం ఉత్సవ కమిటీ ముఖ్యులు శివలింగాన్ని దర్శించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాలకు గాను 1,00,000 లడ్డులు చేయించాలనే సంకల్పంతో మిర్చి స్నాకర్స్ వారిని సంప్రదించామన్నారు. తమ వంతుగా 500 కేజీలకు నగదు చెల్లిస్తామని కోరగా మిర్చి స్నాకర్స్ నిర్వాహకులు తమ భక్తి ప్రపత్తులను చాటుతూ 1,008 కేజీల లడ్డు బూందీతో శివలింగ ఆకారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కైలాసగిరి క్షేత్రంలో మహాశివరాత్రి రోజున పూజల అనంతరం భక్తులకు శివలింగ ఆకృతిలో ఉన్న లడ్డు ప్రసాదాన్ని పంచిపెడతామన్నారు. మిర్చి స్నాకర్స్ నిర్వాహకులు మాట్లాడుతూ కైలాసగిరి క్షేత్రానికి తరలించే వరకు తెనాలి ప్రాంత వాసులు లడ్డు బూందీతో తయారు చేసిన శివలింగాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. 52వ మహాశివరాత్రి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పేదేచెర్ల కొండపై వేయించేసి ఉన్న కైలాసనాథేశ్వర స్వామివారికి 1,00,000 లడ్డూలు చేయించాలనుకున్నాము 4,000 కిలోలతో. దానిలో భాగంగా మిర్చి స్నాక్స్ వారిని కలిసిన దానిలో భాగంగా ఒక 500 కిలోలకి 1,00,000 రూపాయల వరకు నేను ఇవ్వగలుగుతానయ్యా, మీరు చేయండి అన్నాను. వారి శక్తి మించి అది 1,008 కిలోలకు రూపాంతరం చెందించారు. వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఈ యొక్క కైలాసగిరి క్షేత్రంలో లక్షలాదిగా వచ్చే భక్తులకు 1,00,000 లడ్డూలు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టాము. దానిలో భాగంగా ఈ యొక్క 1,008 కిలోలతో చేసిన బూందీ లడ్డు స్వామివారి దర్శనానంతరం భక్తులకు ప్రసాదంగా పంచిపెడతాము. మీరందరూ కూడా కైలాసగిరి క్షేత్రమునకు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాము. ఆ స్వామి అనే అనుగ్రహంతో 1,008 కేజీలతోటి మహాశివలింగం తయారు చేశాము. కైలాసగిరి క్షేత్రానికి గుంటూరు జిల్లా పేరేచెర్ల దగ్గర కైలాసగిరి క్షేత్రము. లక్ష్మీనారాయణ గారు ధర్మకర్తలు 1,00,000 లడ్డూలకి సంకల్పం చేశారు. అందులో భాగంగా మాకు 500 కేజీలతో
లడ్డు తయారు చేయమని చెప్పారు. అది లడ్డు బదులు మేము శివలింగం తయారు చేస్తామని చెప్పని శివలింగం ఆకారంలో చేసాము. ఈ సంకల్పం అంతా ఆ మహాశివుని అనుగ్రహంతో తయారు చేస్తున్నాము. ప్రజలు మన తెనాలి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, పేరేచెర్లలో కైలాసగిరి క్షేత్రం అక్కడి దాకా వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇక్కడికైనా వచ్చి చూసుకోండి. ఇవాళ రేపు ప్రజల నిమిత్తం కూడా ఇక్కడే ఉంచుతున్నాం. తెనాలి మిర్చి స్నాక్స్ సుల్తానాబాద్లో నిమ్మకాయల యార్డ్ ఎదురుకుండా మిర్చి స్నాక్స్ నందు ఉంటుంది. ప్రజల దర్శనార్థం ఆ స్వామి అనుగ్రహం ఇక్కడ కూడా లభిస్తుంది. మీకు అందరూ వచ్చి సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ నెల 27వ తేదీన ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థిగా నిలిచిన మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ ముస్తాక్ అహ్మద్ తెనాలి పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. తెనాలి చెంచుపేట 30వ వార్డు పరిధిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ పాల్గొని పట్టభద్రులకు నమూనా బ్యాలెట్ పత్రాలను పంచుతూ మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాయంప్రసాద్ వేసి గెలిపించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ పరిపాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్ళిందని అన్నారు. కూటమి అధికారం రాగానే రాష్ట్ర అభివృద్ధికి సరికొత్త బాటలు పడుతున్నాయని అన్నారు. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను పట్టభద్రులను తీవ్రంగా కించపరిచారని అన్నారు. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదని అన్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాయంప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో 30వ వార్డు పార్టీ ఇన్ఛార్జ్ షేక్ జానీ, మైనార్టీ నాయకులు షేక్ నసీం, షేక్ షఫీ, ఇమానీ మజ్లిస్ కమిటీ అధ్యక్షులు షేక్ ఫరీద్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజధాని కానీ పోలవరం కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని నిలిచివేసిన ఏకైక నాయకుడు రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో మీ రాజధాని ఏది అని ప్రశ్నిస్తే మన దగ్గర ఆన్సర్ లేదు. గత 5 సంవత్సరాల్లో ఈరోజు గర్వంగా చెప్పవచ్చు మన రాజధాని అమరావతి. ఆ అమరావతికి అతి వేగంగా డెవలప్ చేస్తున్నారు మన అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు. ఆ సంపదను సృష్టించి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందజేయాలనే ఉద్దేశంతో ముందుకు అడుగులేస్తున్న చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రజానీకం, ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్న తెలుగు జాతి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇంకా నీచమైన పని ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులకి వైన్ షాప్స్ దగ్గర కాపలా పెట్టారు. రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ప్రపంచంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి నీచమైన పని చేయరు. అయితే చేశారు. ఉపాధ్యాయులు చాలా బాధపడినారు. ఏం మన పరిస్థితి ఇలా అయిపోయింది. విద్య అందించే వాళ్ళం, మనము నచ్చ చెప్పే వాళ్ళం, మంచి చెడులు డిఫరెంట్ చేసేవాళ్ళము. మనకే ఒక చెడు వ్యాపారం దగ్గర తీసుకువెళ్ళి కాపలా పెట్టినారంటే చాలా సిగ్గుతో వాళ్ళు బాధపడినారు. అందుకే అందరు వెయిట్ చేస్తున్నారు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అఖండ మెజార్టీతో గెలిపించాలని. ఓట్లు వేయడమే కాదు, బంధుమిత్రులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ నచ్చజెప్పి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని వెయిట్ చేస్తున్నారు. విద్యతో పాటు క్రీడలకు కూడా తగు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతివారం క్రీడల కోసం ప్రత్యేక సమయాన్ని విద్యార్థులకు తాము కేటాయించడం జరుగుతుందని సెయింట్ పాల్స్ విద్యాసంస్థ నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి మారీస్పేటలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సోమవారం క్రీడా పోటీలు నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు విభిన్నమైన వర్ణముల స్కూల్ డ్రెస్సును ధరించి కార్యక్రమానికి ఒక ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు క్రీడలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని గురించి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ చావరి అకుల్నాథ్, చావరి తేజోనాథ్, స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ప్రతి సంవత్సరం మేము పెడుతూ ఉంటాము. సో ఇది కేవలం ఏదో సరదాగా ఒక 2 రోజులు పెట్టడం కాదు, కానీ మా స్కూల్లో అయితే ప్రతి వీక్ ట్వైస్ పిల్లలకి ఆడుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటాం. సో వాళ్ళ ప్రతిభను చూడటానికి ఖచ్చితంగా మరి ఈ స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేయాలి. ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు గేమ్స్ ఆడుతుంటారు. ఎవరైతే దానిలో ప్రావీణ్యం సంపాదించారో, ఎవరైతే బహుమతి పొందగల కెపాసిటీ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అర్హులు కాబట్టి వారికి ఇవ్వాలని కోరికతో ఈ స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేసాం. మానసిక ఉల్లాసానికి, అదేవిధంగా ఆరోగ్యపరంగా పిల్లలకు ఉపయోగపడుతుందని మేము భావిస్తాం. అదేవిధంగా ఎప్పటి నుంచి కూడా అలాంటి అలవాటు చేస్తే పిల్లల భవిష్యత్తులో మరి ప్రతి ఒక్కరు కూడా కేవలం చదువులోనే టాలెంట్ కలిగి ఉండరు, వివిధ రకాలైనటువంటి టాలెంట్స్ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రోత్సహిస్తూ మరి ఆటలు ఎవరైతే రాణించగలరో వాళ్ళు చిన్న వయసు నుంచి ప్రోత్సహిస్తూ మరి భవిష్యత్తులో వారు మంచి దేశానికి కానీ స్కూల్కి సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ మరి వీళ్ళు ఎంతోమంది
గేమ్స్లో రాణిస్తారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి మండలం నందివేలు గ్రామంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వర ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు నందకిషోర్ ఆదేశాల మేరకు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నలపైన లింగారావు, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నందివేలు గ్రామంలో పట్టభద్రులకు నమూనా బ్యాలెట్ పేపర్ అందజేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ను గెలిపించుకోవడం ద్వారా పట్టభద్రులకు లభించే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆలపాటి రాజారావు గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టారు. మరి ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా నందిపల్లి లింగారావు గారు, నాగేశ్వరరావు గారు, బాబురావు గారు, మరి ఏలీ గారు, మరి అందరూ కూడా సహకరించి ఈ యొక్క అమూల్యమైన ఓటుని ఆలపాటి రాజారావు గారికి వేసి గెలిపించవలసిగా కోరుకుంటూ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. న్యాయవాదుల అమెండ్మెంట్ బిల్లు రద్దు చేయాలని బార్ అసోసియేషన్ నిరసన ప్రదర్శన. అవధితో దత్తపీఠంలో ముగిసిన కోటి దత్త హోమ యజ్ఞ పూజలు. శ్రీశైల భక్తి సేవా సమితి తెనాలి నుండి శ్రీశైలం వెళ్లి సేవలు అందించే కార్యాచరణ అభినందనీయం. బీఎస్పీ జనార్దన్ రావు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.